ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. ఓం నమో నారాయణాయ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. మార్గశిర మాసంలో వినవలసిన విష్ణు పురాణం 24వ రోజు పారాయణము. మరో మన్వంతరము. పూర్వము సూర్యభగవానుని వల్ల దీర్ఘాయుష్యును వరంగా పొందిన స్వరాష్ట్రుడను రాజు ఒకడు ఉండేవాడు. ఆయనకు అనేక మంది భార్యలు, ఎక్కువ మంది మంత్రులు మరణించిన ఆ రాజు మిక్కిలి దుఃఖితుడైనాడు. ఆ సమయమునందు విమర్దకుడు అను రాజు వానిపై దండెత్తి ఓడించినాడు. అప్పుడు స్వరాష్ట్రుడు అడవులకు పోయి గాఢమైన తపస్సు చేసినాడు. మేఘములు కమ్ముకొని తీవ్రమైన వర్షం వచ్చుట వలన వాగులు అయి ప్రవహించుచున్న నీటిని ఎందు పడి స్వరాష్ట్రుడు కొట్టుకొని పోసాగినాడు. ఆ సమయమునందు అతనికి ఒక ఆడలేడి తోక దొరకగా దానిని పట్టుకొని నీట తేలి గట్టునకు చేరుకొనినాడు. కానీ ఆ ఆడలేడిని తాకినది మొదలు అతనికి మోహం ప్రారంభమైనది. అతను ఆ చోటు నుండి రమ్యకమనే వనమునందు ఆ లేడి వెంట వెళ్ళసాగెను. అది గమనించిన ఆ ఆడలేడి, రాజా, నేను నీవు పొందకూడని దానిని గాను బురదలో కాలు సాగని నీకు లోలుడు అడ్డుపడుతున్నాడు. పూర్వం నేను నీ భార్యని, నా పేరు ఉత్పాలవతి, అప్పుడు దృఢధన్యుని కుమార్తెను. గత జన్మలో క్రీడించుచున్న లేడీ దంపతులను చూసి ఆడలేడిని కొట్టి తిని ఆడలేడిపై మోహం ఉంది లేడి రూపి దాల్చినాను. క్రీడించుచున్న ముని నా మీద కోపగించి నాకు ఈ మృగరూపం వచ్చినట్లు శపించినాడు. నేను ఆ మునిని ప్రార్థించగా లోలుడు అనువాడు నాకు జన్మించునని, గర్భం దాల్చిన వెంటనే గత స్మృతి కలుగుతుందని, అతని జన్మ కారణంగా నేను పుణ్యగతులను పొందేదని చెప్పినాడు. నీ స్పర్శతో నేను గర్భం దాల్చినాను. గర్భం నందున్న బాలుడు నాకు అఖండమైన కీర్తి కలిగించగలడని చెప్పినది. తమోగుణ సంపన్నమగు మృగము నాకు జన్మనించిన వాడు కావడంతో ఉత్పాలవతి కుమారుడైనందుకు తామసుడు అని పేరుగాంచినాడు. పెరిగి పెద్దవాడైన తామసుడు మనువయ్యను. పురుషార్థాలు, సత్య సుధీర స్వరూపులు, పాదములు, గుణదేవతలు, దేవగణములు, ఇరువదుడు, శిబిచక్రవర్తి, ఇంద్రుడు, జ్యోతిర్ధాముడు, చైత్రుడు, పదుకావ్యుడు, పివరుడు, నలకుడు, అగ్నిపత్త ఋషులు, రేవతి దుర్గముల వివాహం, రైవతుడు జననం. ఋతువాక్కు అనబడే మునికి పుత్ర సంతతి కలిగినది. పుత్రుడు పుట్టినప్పటి నుండి అతను రోగిష్టివాడు అయినాడు. తల్లికి కుష్ఠిరోగం వచ్చింది. ఒక రోజున ఋషికుమారుడు మునీశ్వరుని భార్యను అపహరించినాడు. నీచ మనస్కుడైన కుమారుడిని కలిగినందుకు ఋతువాక్కు మహర్షి ఎంతో బాధపడినాడు. ఆయనకు దిక్కుతోచక గర్గముని వద్దకు వెళ్ళాడు. మహర్షి, ధర్మ విఘ్నుడు అయిన నేను నిష్ఠాగరిష్ఠుడై ఉండే కామముగాక నిర్మలమైన మనస్సుతో ఋతువర్తి అయిన భార్యను పుత్రుని కొరకు కూడి తిని కుమారుడు పుట్టాడు. వాడు పరమనీచుడు అయినాడు. మహర్షి, నాకింతటి దుష్టుడు ఎందుకు పుట్టినాడో సెలవీయండి మునీంద్ర, నీ కుమారుడు రేవతి నక్షత్రమునందు చివరి భాగంలో జన్మించినాడు, అందుకే ఇంత దుర్మార్గుడు అయినాడు అని చెప్పినాడు గర్గుడు. వెంటనే ఋతువాక్కు అక్కడి నుండి యువతలకు వచ్చాడు. రేవతి నక్షత్రం అంత నీచమైనదైతే ఆ నక్షత్రం తక్షణం నేలపడుగాక అని శపించినాడు. ఆ ముని శాపం వలన ఆ నక్షత్రం ఒక పర్వతం మీద పడింది. రేవతి నక్షత్రం పడిన కారణంగా ఆ పర్వతంను రైవతీ పర్వతం అని పేరు వచ్చినది. ఆ రేవతి నక్షత్ర తేజము వలన అక్కడ ఒక తామర కొలను ఏర్పడినది. ఆ కొలని యందు ఒక కన్య పుట్టినది. ఆ బాలికకు రేవతి అని పేరు పెట్టి ప్రముచుడు అనే ముని పెంచసాగినాడు. ఆమె పెరిగి పెద్దదైంది, యుక్త వయస్కురాలు అయింది. ఆమెకు తగిన భర్త కొరకు అన్వేషించుచున్నారు. అగ్నిదేవుని కలుసుకొని అడిగినాడు. ప్రియముని వంశీయుడు అయిన దుర్గముడు ఆమెకు వరుడని చెప్పినాడు. అగ్ని మరికొద్ది దినాలకు దుర్గముడు వేటకై వచ్చినాడు. ఆ రాజును ఆశ్రమమునకు ఆహ్వానించినాడు ముని.
ఆయన ఆశ్రమమునకు రాగానే ఆయనతో తన అభిప్రాయం చెప్పినాడు. ఆయన అంగీకరించడంతో ఆ ఇద్దరికి వివాహం చేయ నిర్ణయించినాడు. అప్పుడు దుర్గముడు తనకి రేవతి నక్షత్రమునందు వివాహం చేయమని కోరినాడు. ఆ నక్షత్రం నేలరాలినందువలన ఆ నక్షత్రంతో వివాహమునకు పనికిరాదు అన్నాడు ముని. వెంటనే ప్రముచుడు ఆ రేవతి నక్షత్రమును ఆకాశమునకు తపశ్శక్తితో ఎత్తి చంద్రునితో జత కలిపి అదే ముహూర్తమున రేవతి దుర్గములకు వైభవంగా వివాహం చేసినాడు. వివాహ సమయంలో ప్రముచుడు దుర్గమునకు కావాల్సిన కోరిక ఏదైనా ఉంటే అడగమన్నాడు. మనువు కాగలినట్టి పుత్రుని ప్రసాదించమని అడిగాడు. ప్రముచుడు అంగీకరించి ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వచన ప్రభావం వల్ల రేవతి దుర్గములకు కుమారుడు పుట్టినాడు. ఆ బాలునకు రైవతుడు అని పేరు పెట్టినారు. అతను పెరిగి పెద్దవాడైనాడు. సమస్త విద్యాగరిష్ఠుడైనాడు. రైవత మనువునకు వైకుంఠులు, సుమేధులు, అమితభాసులు అనువారు గణదేవతను దేవగణములు 14 రకు విభుడు అయినాడు. ఇంద్రుడు వేదశ్రీ, హిరణ్యరోముడు, వేదబాహు, ఊర్వబాహుడు, సుధాముడు, పర్జన్యుడు, వశిష్ఠు మొదలైన సమస్త ఋషులు. హయగ్రీవ అవతారం. మహావిష్ణువు 10,000 సంవత్సరములు రాక్షసులతో యుద్ధం చేసి బాగా అలసి ఉండటం వలన విశ్రాంతి తీసుకున్నటకు గాను పద్మాసమును కూర్చుండి నిద్రపోతున్నాడు. ఈశ్వరుడు బ్రహ్మయజ్ఞమును చేయబూని మహావిష్ణువు నిద్రలేపుటకు గాను వజ్రదంష్ట్రము అన్నటువంటి పురుగును సృష్టించినారు. ఆ పురుగు విష్ణువు వద్దకు పంపినాడు. ఆ పురుగు శ్రీమన్నారాయణ శిరస్సుని ఖండించవేసింది. అప్పుడు దేవతలు ఆదిశక్తిని వేడుకొన్నారు. మొండెమునకు అశ్వశరీరమును విశ్వకర్మచే అతికించబడును అని ఆమె తెలిపినది. ఆ ప్రకారముగా ఆచరణలో పెట్టగా శ్రీహరి హయగ్రీవుడైనాడు. అనంతరం లేచాడు. 3 లోకాలను వేధించుచుండిన మాయకుడు అనబడే రాక్షసుని సంహరించి జగత్ కళ్యాణం చేకూర్చినాడు. మధుకైటబుల మరణం. మహావిష్ణువు క్షీరసముద్రమునందు శేషసాయి మీద పరవశించి నిద్రించుచుండగా మధుకైటబులు అనబడే రాక్షసులు బ్రహ్మదేవునిపై దండెత్తుచుండిరి. అప్పుడు బ్రహ్మ శ్రీహరిని వేడుకొనెను. దేవి అనుగ్రహం వలన తమ ఇష్టం వచ్చినప్పుడు మరణించే అనుగ్రహమును పొందినారు మధుకైటబులు. వారితో శ్రీహరి 5 ఏళ్ళు యుద్ధం చేసినాడు. శ్రీహరి బాగా అలసిపోయినాడు. ఆ రాక్షసులను శ్రీహరి ప్రశంసించి వలయు వరములన్నీ కోరుకోమని చెప్పాడు. అప్పుడు ఆ గర్వబోతులు, మీరు వరములు ఇచ్చువాడివా? నువ్వు కోరుకుంటే మేము నీకు వరములు ఇస్తాము అనినారు. అంతటా హరి వారి ప్రాణాలను ఇమ్మని అడిగినాడు. వెంటనే వేటియందు మాకు చావు లేదు, నిర్జన స్థలాన్ని చూపమని అడిగినారు. అప్పుడు శ్రీహరి ఊరులను పర్వతాలుగా పెంచినాడు. ఆ రాక్షసులను అందు ఉంచి చక్రాయుధమున సంహరించినాడు. యజ్ఞావతారము. రుచి అను ప్రజాపతి స్వయంభువ కుమార్తె అయినటువంటి ఆ కూతురునికి సురగ్నుడు అను పేరున శ్రీహరి జన్మించినాడు. 68 సంవత్సరాలు పాలన సాగించి దుష్ట శిక్షణ శిష్టరక్షణని చేసినాడు. తరువాయి భాగం మరుసటి వీడియోలో తెలియచేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఓం నమో నారాయణాయ.